చాలా అంటే చాలా వర్షం పడుతుంది. అసలు ఏం చేయాలని ఏం అర్థమైతలేదు. బయట చాలా అంటే చాలా వర్షం స్టార్ట్ అయ్యింది. ఆ వర్షాన్ని చూస్తూ ఉంటే ఇక మా ఫంక్షన్ ఆగిపోతుంది కావచ్చు అనుకున్నా. ఆ లెవెల్లో వర్షం పడ్డది. ఇంకా మా డాడీ, మా మమ్మీ వాళ్ళు, మా ఫ్యామిలీ వాళ్ళందరూ నర్వస్ అయిపోయినారు. హలో కాకా, నమస్తే. ఎట్లున్నారు మీరు అందరూ? నేను మాత్రం కిర్రాగున్నా. సో ఈ రోజు కథ ఏంటంటే నా పెళ్లి సిరీస్ లో ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసి నా హల్దీ వ్లాగ్. హల్దీ వ్లాగ్ అంటే ముస్లిమ్స్ దాంట్లో మంజా అని చెప్తారు. సో పెళ్లికి 1 day బిఫోర్ చేసేది. సో మీ అందరికి అసలు తెలంగాణ కల్చర్ లో ముస్లిమ్స్ పెళ్లిలు ఎలా జరుగుతాయో ఈ వీడియోలో చూపించబోతున్నా. సో వీడియోనైతే ఎండ్ వరకు చూడండి, మంచి మజా రాబోతుంది. ఇక నా పెళ్లి ఎట్లా జరిగిందో చూసేద్దాం రండి. సో హల్దీ కంటే ఒక రోజు ముందే మేము ఇంటి ముంగట అయితే టెంట్ వేసుకున్నాం. ఇంకా మంజా రోజు వచ్చేసి మా అన్న వాళ్ళు మార్నింగ్ లేవంగానే పనులు అనేవి మొదలు పెట్టేసిండ్రు. సో ఈ రోజు మా ఇంటికి ఒక పార్సల్ వచ్చిండే. అసలుగా పార్సల్ ఏంటంటే, సో నేను మా బెడ్రూమ్ కి అయితే మంచిగా పెయింటింగ్ చేయించిన. సో దానికోసం గోడలు అనేవి ఖాళీగా కనిపిస్తే మంచిగా కనిపిస్తలేవని చెప్పేసి ఒక స్టిక్కర్ ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసి ఉండే. సో ఆ స్టిక్కర్లు వచ్చినాయి. సో ఈ స్టిక్కర్లు వచ్చేసి నేను మా అన్న ఇద్దరం కలిసి అతక పెడుతున్నాం. సో ఓవరాల్ గా నేను మా అన్న కలిసి స్టిక్కర్లు అయితే అతకబెట్టేసినాం. మా బావ వాళ్ళు కలిసి ఇంట్లో ఉన్న సామాన్ ఏదైతే ఉందో ఆ సామాన్ అంతా నేను ఏదైతే గెస్ట్ హౌస్ మాట్లాడినో ఆ గెస్ట్ హౌస్ కి అయితే షిఫ్ట్ చేస్తున్నాం. సో ఓవరాల్ గా సామాన్ అంతా ఫంక్షన్ కి షిఫ్ట్ చేపించేసి ఇంటి ముంగట లైట్స్ లేకపోతే మంచిగా అనిపిస్తలేదు అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు చెప్తే దాని తర్వాత మంజా రోజే లైట్ తెప్పించేసిన. అబ్బా, చార్జర్ ఇంట్లోనే మర్చిపోయినా కారా. దానికి ఎందుకురా భయపడతావు? కార్లో పెట్టుకో. కార్లో పెట్టుకుంటే స్లోగా ఎక్కుతుందిరా. అట్లయితే డ్యూరాసెల్ పవర్ బ్యాంక్ వాడు. రీసెంట్ గా డ్యూరాసెల్ వాళ్ళు 20,000 mAh పవర్ బ్యాంక్ అయితే లాంచ్ చేశారు. ఇంకా బయట ఉన్న పవర్ బ్యాంక్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటది. వన్ ఆఫ్ ది బెస్ట్ అనుకోవచ్చు. నార్మల్ పవర్ బ్యాంక్స్ వచ్చేసి 430 grams అయితే డ్యూరాసెల్ పవర్ బ్యాంక్ వచ్చేసి 330 grams. ఈ పవర్ బ్యాంక్ ఎంత పవర్ఫుల్ అంటే ఒకటేసారి 3 డివైసెస్ ని చార్జ్ చేసుకోవచ్చు 22.5 watts ఫాస్ట్ ఛార్జింగ్ తో. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 2 USB, ఒక మైక్రో, ఒక టైప్ సి పోర్ట్స్ అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు. సో ఈ పవర్ బ్యాంక్ అయితే చాలా స్లిమ్ గా అయితే తయారు చేసిండ్రు కాబట్టి మనం ఈజీగా ఎక్కడైనా తీసుకొని ట్రావెల్ చేసుకోవచ్చు. లైక్ మన పాకెట్ లో కూడా ఈజీగా పెట్టుకొని ట్రావెల్ చేసుకోవచ్చు. డ్యూరాసెల్ పవర్ బ్యాంక్ లో ఎంత కెపాసిటీ ఉందంటే ఒకటేసారి 3 మొబైల్స్ ని చార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా పవర్ బ్యాంక్ కి 4 LED లైట్ ఇండికేషన్స్ ఇచ్చిండ్రు. అసలుకి లైట్ ఇండికేషన్ ఏంటంటే ఒక్క LED 25% ఇండికేషన్ అన్నమాట. దీన్ని మీరు ఒక్కసారి ట్యాప్ చేస్తే ఆన్ అవుతుంది. దీన్ని మీరు 2 సార్లు ట్యాప్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఇక దీన్ని మీరు ఇలా అయితే ఈజీగా చార్జ్ చేసుకోవచ్చు. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే చాలా ఫాస్ట్ గా ఎక్కుతుంది. ఇది ఎలాగైతే చార్జ్ అవుతుందో అంతే ఫాస్ట్ గా మన మొబైల్ ని కూడా చార్జ్ చేస్తుంది. డ్యూరాసెల్ అని రాసి ఇలాగైతే కేబుల్ కూడా వస్తుంది. అరే థ్యాంక్ యూ రా, చాలా ఫాస్ట్ ఛార్జింగ్ అయింది. మీకు ఇలాంటి ఫాస్ట్ ఛార్జర్ కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నా, అక్కడ నుంచి వెళ్ళి కొనుక్కోండి. సో ఓవరాల్ గా లైట్ సెట్యూడ్ కంప్లీట్ అయిపోయింది. సో చాలా మంది ఏం చేస్తారంటే చుట్టాలకు పెళ్లిలకు పిలిచినాక అంటే స్టే సరిగ్గా ఇవ్వరు కాబట్టి నేను ఆ విషయం మైండ్లో పెట్టుకొని మా చుట్టాల కోసం ఒక పెద్ద గెస్ట్ హౌస్ మాట్లాడుండే. సో ఈ గెస్ట్ హౌస్ వచ్చేసి పెద్దపల్లి రైజింగ్ సన్ స్కూల్ అపోజిట్లో ఉన్న క్రిస్టల్ గెస్ట్ హౌస్ అన్నమాట. సో మీరు కూడా బుక్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేసి ఖచ్చితంగా బుక్ చేసుకోండి. ఇక మా సైడ్ నుంచి వంటకాలన్నీ మేమే తినిపిస్తాం కాబట్టి వంటకాలు అయితే స్టార్ట్ అయినాయి.
ఇంక ఓవరాల్ గా వంటకాల పని చూసుకొని అదంతా ఫంక్షన్ హాల్లో ఏదైతే పనులు ఉంటాయో అవి కొన్ని నేను చూసుకున్నా, మిగతా అంతా అయితే మా అన్న వాళ్ళు చూసుకుంటారు కాబట్టి నాకు అంతగానం చేసేదేం లేదని చెప్పేసి ఇక నేను ఇంటికి వచ్చే వరకు సాయంత్రం అయితే అయిపోయింది. ఫంక్షన్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పుకుంటే ఇంకా బయటికి వెళ్ళి చూసే వరకు ఒక విపరీతమైన గాలి వస్తుంది, ఇంకా చినుకులు పడడం స్టార్ట్ అయింది. ఇక చూడంగానే నాకైతే మస్తు భయం అయింది, ఇంకా వర్షం పడుతుంది కావచ్చు అని చెప్పేసి. ఇక వర్షం ఎక్కడ ఎక్కువ అవుతుందో అని చెప్పేసి తొందరగా అయితే హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఈ హల్దీ ఫంక్షన్ కంప్లీట్ అయినాక బయట చాలా అంటే చాలా వర్షం పడుతుంది. అసలు ఏం చేయాలని ఏం అర్థమైతలేదు. ఇక మా ఇంటి ముంగట ఉన్న టెంట్ మాత్రం మొత్తం తడిచిపోయింది ఎక్కడికక్కడ. సో చాలా అంటే చాలా వర్షం పడి మా ఫ్యామిలీ వాళ్ళందరూ నర్వస్ అయిపోయినరు, అసలు ఆగుతుందో ఆగదో అని చెప్పేసి. ఎందుకంటే సో ఎంత మేము ఫంక్షన్ లోపల చేసుకున్నా బయట వర్షం పడితే గలీజ్ అంటే గలీజ్ కనిపిస్తుంది కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ అయితే బాగా అంటే బాగా నర్వస్ అయిపోయిండే. దాదాపు 2 గంటల వరకు కంటిన్యూస్గా పడ్డది. వర్షం అంతా ఆగిపోయినాక మళ్ళీ నాకు స్నానం చేపించిర్రు. సో స్నానం అయిపోయినాక డ్రెస్అప్ చేంజ్ చేసుకున్నా. సో డ్రెస్అప్ చేంజ్ అయినాక మా మామ వచ్చేసి నాకు పూలదండ ఇంకా చేతికి కంగన్ లేచిండు. సో అవి 2 వేసుకొని నేను మా ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి మా అల్లుని కారులో గెస్ట్ హౌస్ కి అయితే బయలుదేరిపోయినాం. సో కాక ఆల్రెడీ హల్దీ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం. దావత్ ప్లస్ మనకు మంజాని సంబంధించి మిగతా ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అదంతా చూపించబోతున్నా. సో చూసేద్దాం రండి.
ఇంకా ఫైనల్ గా గెస్ట్ హౌస్ కి అయితే రీచ్ అయిపోయినాం. సో గెస్ట్ హౌస్కి రీచ్ కాగానే మా చుట్టాలైతే అందరు వచ్చేస్తుండే. సో అందరినీ వెళ్ళి కలిసిన. సో చుట్టాలని చిన్న చిన్న పిల్లలని, ఇంకా దగ్గరికి వెళ్ళి వచ్చిన చుట్టాలని, ఇంకా దూరంకి వెళ్ళి వచ్చిన చుట్టాలని అందరిని అయితే కలిసేసిన. ఇక చుట్టాలని కలిచుడు కంప్లీట్ అయిపోయినాక సో కింద నా చిన్నప్పుడు ఫ్రెండ్స్, ఇంకా మా వాడలో ఉన్న ఫ్రెండ్స్, ఇంకా స్కూల్ ఫ్రెండ్స్, సో వాళ్ళందరూ కూర్చొని ఉండే. సో వాళ్ళందరితో కూర్చొని ఓవరాల్గా అయితే అన్నం తినేసిన. యాక్చువల్గా మంజా అంటే ఏం చేస్తారు ఏందనేది మీకు కూడా తెలియాలి కాబట్టి సో ఓవరాల్గా మీదికి వెళ్ళిపోయాక మంజా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయ్యింది. అసలుకి మంజా ఫంక్షన్ ఎట్లా చేస్తారంటే ఇక మా చుట్టాలు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చేసి సో మెయిన్గా నాకు, మా డాడీకి, మా మమ్మీకి మా కోసం సందలు పెడతారు, బట్టలు పెడతారు, పూలమాలలు తీసుకొస్తారు. ఇంకా బట్టలు తీసుకురాని వాళ్ళు డబ్బులు పెడతారు. దీంతో పాటు స్వీట్స్ తినిపిస్తారు. సో ఇదన్నమాట. సో ఇట్లనే కంటిన్యూస్గా ఎంతమంది అయితే చుట్టాలు వస్తారో వాళ్ళందరూ సేమ్గా రొటీన్గా అయితే ఇదంతా చేస్తారు. సో ఓవరాల్గా ఈ మంజా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదైతే కంప్లీట్ అయిపోయింది. సో అది కంప్లీట్ చేసుకున్నాక సో నేను వెళ్ళి మా డాడీని, ఇంకా ఎంతమంది అయితే చుట్టాలు ఉంటారో వాళ్ళందరినీ కలిసేసి ఇట్లయితే మంజా కంప్లీట్ అయ్యింది. సో ఈ రోజు కథ ఏంటంటే తెలంగాణ కల్చర్ లో అసలు ముస్లిం పెళ్లిలు ఎలా జరుగుతాయో చూపించబోతున్నా. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మస్తు మజా రాబోతుంది. ఇంకా నా పెళ్లి ఎట్లా జరిగిందో చూపించబోతున్నా. నిన్న నైట్ హల్దీ ఫంక్షన్ అయ్యే వరకే సో దగ్గర 5 AM వరకు అయిపోయింది. సో పడుకొని లేచే వరకు 1:30 అవుతుంది. సో 1:30 అవుతుంది, ఇంట్లో అయితే ఎవరు లేరు. సో అందరూ మనం ఏదైతే గెస్ట్ హౌస్ మాట్లాడినామో సో అక్కడనే పడుకున్నారంట. ఇంకా టిఫిన్స్ కూడా అక్కడనే రెడీ అయినాయంట. సో నేను కూడా ఆల్మోస్ట్గా రెడీ అయిపోయినా. సో లేచి స్నానం చేసి ఇప్పుడు నేను కూడా గెస్ట్ హౌస్కి వెళ్తున్నా. సో ఈ వీడియోకి ఇక్కడ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా ఒక 10K లైక్స్ కొడతారని చెప్పి కోరుతున్నా. సో తప్పకుండా కొట్టి మీరు నాకు ఎంత ప్రేమిస్తారో చూపించండి. సో ఓవరాల్గా నేను రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయినా. సో ఫంక్షన్ హాల్కి రీచ్ కాగానే వద్దు అని చెప్పినా వినకుండా నాకు పట్టేసి మైదాకు పెట్టుండే. సో ఓవరాల్గా మైదాకు పెట్టుకున్న తర్వాత
సో ఇంక ఓవరాల్గా మైదాకు పెట్టుకున్నాడు అయితే కంప్లీట్ అయిపోయింది. సో మైదాకు పెట్టుడు కంప్లీట్ అయిపోయాక సో నా పెళ్ళి వచ్చేసి మస్జిద్లో అనమాట. సో మస్జిద్లో ఈవినింగ్ 7 PM నా పెళ్ళి ఉంది. సో ఆల్రెడీ టైం వచ్చేసి 5:30 అయిపోయింది. సో టైం 5:30 అయిపోయిందని చెప్పేసి నేను తొందరగా అయితే రెడీ గానికి ఇంటికి అయితే వెళ్ళిపోయినా. సో మస్జిద్లో పెళ్లి అని చెప్పేసి తొందరగా మస్జిద్కి అయితే వెళ్ళిపోయినా. సో మస్జిద్కి వెళ్ళంగానే మిగతా షార్ట్స్ ఏదైతే ఉంటాయో సో అవి నమాజీ ఉంటాయి, ఇంకా అందరు వచ్చి కూర్చునే ఉంటాయి కాబట్టి సో అది చూపించకుండా పెళ్లి చేసే క్లిప్ అయితే చూపిస్తున్నా. సో మా దాంట్లో ఎట్లుంటదంటే మా పెళ్ళి వచ్చేసి ఖాజీ సాబ్ చేపిస్తారనమాట. సో ఆయన వచ్చేసి గవర్నమెంట్ సర్టిఫైడ్ ఖాజీ సాబ్. ఆయన దగ్గర ఏదైతే నిఖా ఉంటుందో సో దాన్ని పేపర్స్ ఉంటాయి. సో ఆ పేపర్స్ మీద నా సిగ్నేచర్, మా డాడీ సిగ్నేచర్, అమ్మాయి వాళ్ళ ఫాదర్ సిగ్నేచర్, అమ్మాయి సిగ్నేచర్, ఇంకా అమ్మాయి సైడ్ నుంచి వెళ్ళి విట్నెస్ ఉంటారు. సో మా సైడ్ నుంచి వెళ్ళి విట్నెస్ ఉంటారు. మినిమం ఒక 5 to 10 పేపర్స్ మీద సిగ్నేచర్స్ చేసిన. ఇక నేను సిగ్నేచర్లు పెట్టే టైంలో నాకైతే చాలా అంటే చాలా భయం అయింది. అసలు ఎట్లా ఏం అర్థమైతే లేదు, కాళ్ళు చేతులంతా వణుకుతున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకే చూస్తారు కాబట్టి ఇంకా భయం అయింది. ఇక సిగ్నేచర్లు పెట్టడం స్టార్ట్ అయ్యిందో లేదో మైండ్ లో అయితే ఒకటే నడుస్తుంది, ఈ సిగ్నేచర్లు అయితే ఇక నా పెళ్ళి అయిపోతుంది, ఇక పెళ్ళైనాక ఎట్లుంటది ఏందనేది మైండ్ లో ఒకటే ఆలోచన. ఇక నాకేమో ఎవరైనా దగ్గరకు వచ్చి అరే ఏం కాదురా భయపడకరా అని చెప్తే బాగుండు అనిపిస్తుంది. ఇంకా చాలా అంటే చాలా భయపడుతూ అట్లనే సిగ్నేచర్లు అయితే పెట్టుడు కంప్లీట్ అయ్యింది. ఇక సిగ్నేచర్లు పెట్టుడు కంప్లీట్ అయినాక ఇక మైండ్ లో అయితే ఒకటే ఫీలింగ్ నడుస్తుంది, ఇంకా పెళ్ళి అయిపోయింది అని చెప్పి ఏదో తెలియని హ్యాపీనెస్. ఇక వీళ్ళందరూ నవ్వుతారు, ఇక నా ఫ్రెండ్స్, ఇక నా చుట్టాలు అందరు నాకే చూసుకుంటా నవ్వుతారు. ఇక నాకు కూడా ఒక మంచి ఫీల్ వచ్చింది. ఇంక ఓవరాల్ గా ఇట్లా సిగ్నేచర్స్ పెట్టుడైతే కంప్లీట్ అయ్యింది. సో అమ్మాయి సిగ్నేచర్స్, అబ్బాయి సిగ్నేచర్స్ అయిపోయిన తర్వాత సో వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయిందని చెప్పేసి సో ఎంతమంది అయితే కూర్చొని ఉంటారో వాళ్ళందరి ముంగట అనౌన్స్మెంట్ చేస్తారన్నమాట. بين يدي الساعة من يؤتي الله ورسوله فقد رشد ومن يعص ما فإنه لا يضره إلا المسلمون يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا وأصحابه وأزواجه وذرياته ولبيته وسلم. ఎవరైతే మా మామగారు ఉంటారో ఆ మామగారికి నాకు మధ్యలో ఇలా పెట్టేసి నవోద్ పెడతారు. ఖాజీ సాబ్ ఉంటారో సో ఆయన వచ్చేసి మా మామకి కొన్ని వర్డ్స్ చెప్తారు. ఆ వర్డ్స్ ని అట్లా చెప్పేసి సో ఆ మామగారు నాకు అడుగుతారన్నమాట, నా బిడ్డతోనే నీకు పెళ్లి చేసుకున్నాడు ఇష్టమేనా అని. साबिर हुसैन साहब मेरी वकालत से गवाहों के रूबरू गुजारे मजलिस के मैंने हबीबा सुल्ताना को आपके निकाह में दे दिया, क्या आपने कबूल और मंजूर किया? अल्हम्दुलिल्लाह मैंने कबूल और मंजूर किया. సో ఇలాగా ఒక 3 సార్లు అడుగుతారన్నమాట. సో ఆ 3 సార్లు కూడా నేను అవును నాకు ఇష్టమే అని చెప్పేసిన. సో ఓవరాల్గా ఇట్లా చెప్పేసినాక మా మామగారు వచ్చేసి నాకు నవోద్ తినిపించారు. సో ఇట్లా పెళ్ళి అయితే ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది అనమాట. जन्नत पेला ओ सलाम मुस्तफा जाने रहमान पेला को सलाम शम्मे बज़ में हिदायत पेला को सलाम.
సో ఓవరాల్గా నిఖా పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. సో ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయినా. గెస్ట్ హౌస్కి అయితే రీచ్ అయిపోయినా. సో ఇప్పుడున్న డ్రెస్అప్ చేంజ్ చేసి షర్వానీ వేసుకుంటాను అనమాట. సో షర్వానీ ఎందుకు వేసుకుంటున్నా అంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఇంకేముంటుంది అని మీరు అందరు అనుకుంటారు కావచ్చు. సో మా దాంట్లో ఎట్లా అంటే సో ఈ డ్రెస్అప్ అంతా చేంజ్ చేసుకొని షర్వానీ వేసుకుంటాం అనమాట. సో షర్వానీ మా దాంట్లో మా మామ అయితే నాకు వేపిస్తుండు. సో ఓవరాల్గా నేను షర్వానీ అయితే వేసుకున్నా. సో షర్వానీ వేసుకున్న తర్వాత సో మా దాంట్లో వచ్చేసి సెహరా పెడుతున్నారు. సెహరా అంటే పూలతోనే కంప్లీట్ గా ఏం కనబడకుండా కవర్ చేస్తారు. సో అదైతే నేను పెట్టుకుంటున్నా. పెడుతున్నారు. సో కొందరు దాంట్లో ఉంటది వాళ్ళు పెట్టుకుంటారు, ఇంకొందరు దాంట్లో ఉండదు వాళ్ళు పెట్టుకోరు. సో మా దాంట్లో అయితే ఉంది, నేను పెట్టుకున్నా. సో సైరా పెట్టుకొని నేను మా ఇద్దరు పెద్ద బావలతో కలిసి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తున్నా. సో ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా, మళ్ళీ సైరా పెట్టుకొని ఫంక్షన్ హాల్కి ఎందుకు పోతున్నావు అని అనుకుంటారు కావచ్చు. సో అసలుకి జరిగేది ఏంటంటే సో ఓవరాల్ గా పెళ్ళి అయిపోయినాక అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయి సైడ్ వాళ్ళకి దావత్ ఇస్తారన్నమాట. సో ఆ దావత్ ఏంటంటే పెళ్ళి అయిపోయిందని చెప్పేసి సో ఆ దావత్ కోసం వీళ్ళు ఫంక్షన్ హాల్ మాట్లాడి డెకరేషన్ చేయించి ఫుడ్ అనేది అరేంజ్ చేస్తారు. ఇంకా ఫంక్షన్ హాల్కి రీచ్ కాగానే స్టేజ్ మీదకి వెళ్ళిపోయినా. సో స్టేజ్ మీదకి వెళ్ళిపోగానే పెద్ద బావలు వచ్చిండే. సో వాళ్ళతో కలిసిన. ఓవరాల్గా వీళ్ళందరినీ కల్చర్ అయిపోయినాక సో మా కోసం
అమ్మాయి సైడ్ వాళ్ళు మెయిన్ టేబుల్ అరేంజ్ చేసి ఉండే. సో ఈ మెయిన్ టేబుల్ ఏంటంటే, సో అమ్మాయి సైడ్ వాళ్ళందరూ, మా సైడ్ వాళ్ళందరూ నేను కూర్చొని తినేది. సో దీనికి వచ్చేసి మెయిన్ టేబుల్ అంటారు అన్నమాట. సో ఆ మెయిన్ టేబుల్లో కూర్చొని అన్నం తిన్నా. సో అన్నం తినడు కంప్లీట్ అయిపోయినాక మా దాంట్లో నాకు ఇక్కడ నుంచి వెళ్ళి అమ్మాయి దగ్గర తీసుకెళ్తారన్నమాట. సో అమ్మాయి దగ్గరికి వెళ్ళేసి చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి. సో ఆ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక ఇంకా నేను అమ్మాయిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా. సో ఓవరాల్గా ఇలా అయితే నా పెళ్లి కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజు కథ వచ్చేసి నా వలిమా అన్నమాట. సో మా దాంట్లో రిసెప్షన్ ని వలిమా అని చెప్తారు. ఇంకా ఓవరాల్ గా నా వలిమా రోజు చాలా అంటే చాలా వర్షం పడ్డది. వలిమా జరగదు కావచ్చు అనుకున్నాం. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇక ఇలాంటి సిచ్యువేషన్ లో మేము ఏమేం చేసామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. వలిమా రోజు మార్నింగే లేచిన. సో లేచి రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయినా. ఎందుకంటే వలిమా అంటే మనమే చేయాలి కాబట్టి చాలా అంటే చాలా పనులు ఉంటాయి. సో ఆ పనులు చేయడానికి మా ఫ్రెండ్స్, మా చుట్టాలు వాళ్ళందరూ ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేస్తుండే. ఇంక ఓవరాల్ గా డెకరేషన్ కాడ నుంచి వెళ్ళి వంటకాల దగ్గరకు అయితే వచ్చేసిన. వంటకాల దగ్గరకు ఎందుకు వచ్చిన అంటే మీ అందరు చూపించాలి కదా ఎట్లా జరుగుతున్నాయి ఏందనేది. ఓవరాల్గా ఫంక్షన్ హాల్లో పనులు నడుస్తున్నాయి. ఇంకా మన వాళ్ళు ఉన్నారని చెప్పేసి సాయంత్రం అయినాక నేను గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళిపోయినా. సో పెళ్లికే వెళ్ళే వరకు చాలా లేట్ అయి ఉండే. సో అందుకోసమే వలిమా రోజు లేట్ కావద్దని చెప్పేసి తొందరగా రెడీ అయ్యి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళిపోయినా. ఇంకా ఓవరాల్గా నేను రెడీ అయిపోయినా. సో రెడీ అయిపోయాక బయట చాలా అంటే చాలా వర్షం స్టార్ట్ అయ్యింది. ఆ వర్షాన్ని చూస్తూ ఉంటే ఇక మా ఫంక్షన్ ఆగిపోతుంది కావచ్చు అనుకున్నా. ఆ లెవెల్లో వర్షం పడ్డది. సో నేను మా ఇంట్లో వాళ్ళు చాలా అంటే చాలా భయపడి ఉండే. ఎందుకంటే ఎన్ని అరేంజ్మెంట్ చేసినాక ఇలా వర్షం పడితే ఎక్కడ ఫెయిల్ అవుతుందో అని చెప్పి ఒక భయం ఉండే.
దాదాపు దగ్గర ఒక 2 నుంచి 3 గంటల వరకు కంటిన్యూస్ గా వర్షం పడ్డది. ఇటు సైడ్ నుంచేమో వర్షం పడుతుంది. ఇంకా మా అన్న వాళ్ళందరూ కాల్ చేస్తుండే ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అనేసి. ఎందుకంటే వచ్చి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి, చేసిందంతా ఫ్లాప్ అవుతుంది కాబట్టి అదొక భయం ఉండే. ఇక మా ఇంట్లో వాళ్ళు మొక్కులు స్టార్ట్ చేసిర్రు, దేవుని మొక్కుకున్నారు వర్షం ఆగిపోవాలని చెప్పేసి. ఫైనల్ గా అయితే ఆగిపోయింది. ఇంకా వర్షం ఆగిపోయినాక నేను మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఉండే. ఇక పెళ్లి రోజు అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయి సైడ్ వాళ్ళని దావత్ ఇచ్చిండ్రు కాబట్టి వలిమా రోజు అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయి సైడ్ వాళ్ళని దావత్ ఇవ్వాలి. సో అందుకే మేము ఈ వలిమా చేస్తున్నాం అన్నమాట. సో ఇంక ఓవరాల్ గా మా ఫ్రెండ్స్ అంతా కలిసి బ్యాండ్ తీసుకొచ్చుండే. ఇంటికా నుంచి స్టార్ట్ చేసి ఫంక్షన్ హాల్ కి తీసుకొచ్చి పుదీనేక హార్ తీసుకొచ్చుండే. ఫైనల్ గా ఆ హార్ అనేది నాకు వేసేసిండ్రు. సో హార్ ఎష్యూడ్ కంప్లీట్ అయినాక నేను మా ఫ్రెండ్స్ మా చుట్టాలందరి కోసం పెద్ద మెయిన్ టేబుల్ అరేంజ్ చేస్తుండే. సో ఈ మెయిన్ టేబుల్లో మేమందరం కూర్చొని
తినేసినాం. సో ఇంక ఓవరాల్గా వలీమా అనేది ఇట్లా జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టర్న్ ఆన్ ద బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ యాక్టర్ సిద్దిక్ బ్లాగ్. ఇక నేను ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ఎడుంటున్నా అనేది కంప్లీట్ డీటెయిల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఇస్తా, ఇంకా బ్రాడ్కాస్ట్లో అప్లోడ్ చేస్తా. సో మీరు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో నా ఇన్స్టాగ్రామ్ మీద ఫాలో అయిపోండి.